ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ముగ్గురమ్మల మూలుపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ దీక్షాదారులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఏదైతే మాలాధారణ చేశారో ఆ విరమణ చేసేందుకు కూడా తరలి వస్తూ ఉన్నారు. 5వ రోజు భవానీ భక్తులందరూ కూడా కనకదుర్గమ్మని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని ఆ మాల విరమణ అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, అలాగే పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూసుకోవచ్చు, భవానీ దీక్ష చేపట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానానికి విచ్చేసి వారి దీక్ష విరమణ చేయడంతో పాటు మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉన్నారు. ఏదైతే దసరా నవరాత్రుల టైంలో ఎలాంటి ఏర్పాట్లు అయితే చేస్తారో దేవస్థానం కూడా ఈ భవానీ దీక్ష విరమణకు అదే ఏర్పాట్లు చేస్తారు. అలాగే భవానీ మాలాధారణ చేసిన సభ్యులతో పాటు భక్తులతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా మార్గం మధ్యలో ఎవరైతే భవానీ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారో ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మార్గం మధ్యలో ఆహారం ప్రసాదంతో పాటు మంచినీళ్ళ ఏర్పాట్లు మజ్జిగ ఏర్పాట్లు కూడా చేశారు. వాతావరణం ఏదైతే ఉందో గత 4-5 రోజుల నుంచి కాస్త చల్లగా ఉండడం అలాగే చినుకులు పడడంతో కొన్ని ఇబ్బందులు అయితే తప్పాయనే చెప్పుకోవాలి. మనం చూసుకోవచ్చు, ఏదైతే వినాయకుడి గుడి దగ్గర నుంచి బారిగేట్లు ఏర్పాటు చేసి దేవస్థానానికి వెళ్ళడానికి ఇలా బారిగేట్లు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇరుముళ్ళు సమర్పించిన తర్వాత ఎవరైతే దీక్ష విరమణ చేస్తారో వాళ్ళు వారికి మరొక మార్గం అయితే ఏర్పాటు చేశారు. అలాగే డే టైం ఎలా అయితే ఉందో నైట్ టైం అయితే దేవస్థానం మొత్తము కూడా విద్యుత్ కాంతులతో దేవీప్యమానంగా వెలుగొందుతుందనే చెప్పాలి. ఇంకా 2 రోజుల పాటు ఈ భవానీ దీక్ష విరమణల కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇంకొన్ని వేల మంది భక్తులు వచ్చి లక్షల మంది భక్తులు వచ్చి మాలా విరమణ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఏర్పాట్ల విషయంలో దేవస్థానం అధికారులు పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ భవానీ భక్తులతో పాటు ఎవరైతే కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం కృష్ణా నదిలో నదీ స్నానం చేసే వాళ్ళకు కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే కొంతమంది వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కూడా, అలాగే ఇంకొక ఓవర్ నైట్ స్టే చేసే వాళ్ళు ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కొన్ని జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా భవానీ భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది ఎక్కువ మంది, ప్రతి సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం 2 లక్షల మంది ఎక్కువగా భవానీ దీక్ష మాలాధారణ ధరించడము, అది విరమణ చేసేందుకు కూడా భక్తులు రావడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే పిల్లల విషయంలో, వయసు పైబడిన వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పటికప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ అందించే విధంగా అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా విజయవాడలోని కనకదుర్గమ్మ దేవాలయానికి భవానీ దీక్షాదారులు దీక్ష విరమణ చేసేందుకు అయితే పోటెత్తుతూ ఉన్నారు. ఎక్కడి నుంచైనా సరే కొన్ని సందర్భాలలో భవానీ మాలాధారణ చేయడానికి ఇలాగే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది వారి దగ్గరలో ఉన్న దేవాలయాల్లో అమ్మవారి టెంపుల్స్లో దీక్ష విరమణ చేసిన చాలా వరకు కూడా భవానీ మాలాధారణ దీక్ష విరమణ చేయడానికి ఇంద్రకీలాద్రికి తరలి వస్తూ ఉండడం మనం చూసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ముందు కనకదుర్గమ్మ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో కూడా ఈ దీక్ష విరమణ చేస్తూ ఉంటారు. కొంతమంది 3 years కంటిన్యూస్గా, ఇంకొంతమంది 5 years కంటిన్యూస్గా, అలాగే ప్రతి సంవత్సరం కూడా వేసే భవానీ భక్తులు కూడా లేకపోలేదనే చెప్పాలి. ఇంత విశిష్టత కలిగిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భవానీ మాలాధారణ చేసిన భక్తులు కావచ్చు, అలాగే సాధారణ భక్తులు కావచ్చు పోటెత్తుతున్నారని చెప్పాలి. దాదాపు మొదటి రోజు నుంచి ఈరోజు 5వ రోజు వరకు 5 లక్షల పైచిలుకు భక్తులైతే అమ్మవారిని దర్శించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.